అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ వీడియో శ్రీ కనకమ్మ అమ్మవారి పండుగ సిబిఐ డౌన్ చినవాల్టేర్ విశాఖపట్నం. ఈ కనకమ్మ అమ్మవారి పండుగకు నేను మా పిల్లలు ఇద్దరం కూడా వెళ్ళడం జరిగింది. ఈ పండుగ ఎప్పుడు చేస్తారు, ఈ పండుగలో ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మీరు చూడబోతున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి దుర్గా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ అమ్మవారిని కనకమ్మ అమ్మవారుగా పిలవడం జరుగుతుంది. ఈ కనకమ్మ ఆలయం యొక్క జాతర అనేది వైశాఖ మాసంలో వచ్చే 3వ మంగళవారం నాడు జరుపుకుంటారు. ఉత్సవానికి 4 రోజుల ముందుగా ఆలయం మొత్తాన్ని ఇక్కడ పువ్వులతో రంగులతో చక్కగా అలంకరిస్తారు. ఇంకా లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టి ఎక్కడ ప్రజలకి వచ్చిన జనాలకి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మంచి సౌకర్యాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఈ జాతర మహోత్సవంలో ప్రధాన కార్యక్రమాలు ఏంటంటే నీళ్ళధార, ఇంకా అమ్మవారికి సారి తేవడము, ఇంకా తోలేళ్ల పండగ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా పండగకి ఒక 2-3 రోజుల ముందు నుంచి అమ్మవారికి జరుగుతాయి. పండగ రోజు సాయంత్రం 6-6:30 తర్వాత నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క విగ్రహాన్ని తల మీద పెట్టుకొని ఊరేగింపుగా వెళ్తారనమాట. అది ఇక్కడ ప్రజల ఆచారం. ఇంకా అమ్మవారిని పల్లకీ మీద కూడా ఊరేగించడం జరుగుతుంది. ఇక్కడకు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని తమ యొక్క మొక్కుల్ని తీర్చుకోవడం ద్వారా తమ కష్టాలన్నీ పోయి చక్కగా అందరూ ఆనందంగా ఉంటారు అని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఇంకా ఇక్కడ అమ్మవారి పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే భక్తులందరూ మాల వేసుకుంటారనమాట. అమ్మవారి యొక్క మాల వేసుకొని పండుగ రోజు దాకా మాలను ఉంచుకొని పండుగ మన్నాడు, జాతర మన్నాడు ఆ మాల అనేది విసర్జించడం జరుగుతుంది. ఇలాగ చేయడం వల్ల తమ మొక్కులు తమ అనుకున్నవన్నీ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తీర్చుకుంటారు. ఈ ఆలయం ఆవరణం ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ జాతరలోని చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆ జాతర రోజు పాల్గొనడం భక్తులు జరుగుతుంది. చాలా గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా, చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఈ జాతర మహోత్సవంలో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనము ఆ రోజు చేసుకుంటారు. ఈ ఆలయము ఆర్టీసీ కాంప్లెక్స్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని ఎవరైనా దర్శించిన వాళ్ళు ఉంటే వచ్చి ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర, ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు, విశిష్ట హారతులు, ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మా హారం సాయి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసాక అందులోని ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను ఈ ఆలయం కోసం, వీటి ప్రత్యేకతలు, హారతులు అవన్నీ కూడా. ఆ వీడియోస్లో ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు అనేవి మీరు చూడొచ్చు.
ఈ అమ్మవారి జాతరలో భాగంగా పండుగ రోజు సాయంత్రము అమ్మవారి యొక్క విగ్రహం అనేది ఇలాగా తల మీద పెట్టుకొని ఊరేగింపుగా తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ఆలయం వాళ్ళే కాకుండా ఇంకా బయట మిగతా వాళ్ళు కూడా వాలంటీర్గా వచ్చి ఈ ఆలయం యొక్క జాతరలోని వేడుకల్లోని తమ వంతు సహకారం అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం ఈ ఉత్సవాల్లో భాగంగా చేస్తారు. ఈ జాతరలో చాలా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఇక్కడ వారందరికీ ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఏదైనా సంఘటనలు జరగకుండా వాళ్ళు ముందుగానే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. మేము కూడా అక్కడ జాతరకి సాయంత్రం వెళ్ళాము. చాలా రకాల ఐటమ్స్ పెట్టారు. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇంకా అన్ని రకాలు పెట్టారనమాట. ఇంటికి పనికొచ్చేవి చిన్న చిన్న సామాన్లు ఐటమ్స్. జాతరలో ఎలా ఉంటుందో మామూలుగా తెలుసు కదా అందరికీ, అన్ని రకాలు పెడతారనమాట. ఇంకా చూడండి బొమ్మలు అవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న బొమ్మలు అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ అనమాట. అన్నీ కూడా 100 రూపీస్ లోపటే ఉన్నాయి. 100-200 లోపటే ఇక్కడ మనకి ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నేను కూడా ఇక్కడ చిన్న పింగాణి బౌల్ అనేది తీసుకున్నాను. నేను మొన్న ఆవకాయ లాస్ట్ వీక్ వీడియో పెట్టాను కదా, ఆ ఆవకాయ నేను పెట్టిన పింగాణి బౌల్ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. 50 రూపీస్ ఒకటి కూడా. చాలా చాలా బాగున్నాయి. అలాంటి యూస్ఫుల్ ఐటమ్స్ ఇక్కడ ఇలాంటి జాతరల్లోని వెరైటీగా ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్లోనే మనకి దొరుకుతాయి. ఇంకా ఇక్కడ నాకు నక్లీసులు కూడా నచ్చాయి. మోడల్స్ 100 రూపీస్ ఒక్కొక్క నక్లీసు, అక్కడ 100 రూపీస్, 150, 200 అలా ఉన్నాయి. అంటే మెటీరియల్ ఎలా ఉంటుంది అన్నది పక్కన పెట్టేస్తే మోడల్స్ అన్నవి చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. నేను బర్త్డేకి మా చిన్నబ్బాయి బర్త్డే వీడియోలో నక్లెస్ పెట్టుకున్నాను కదా, ఆ నక్లెస్ కూడా ఇక్కడ తీసుకున్నదే. ఆ నక్లెస్ వచ్చేసి 100 రూపీస్. చాలా చాలా బాగుంది, పెట్టుకుంటే నాకైతే నచ్చింది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్, ఇంకా ఇలాంటి బుగ్గులువి పేపర్ ఒకటి తీసుకున్నాను దేవుడి దగ్గర పెట్టుకుందికి. ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కిచెన్ సెట్స్ ఇవన్నీ కూడా